మైదా పిండి అనగానే చాలా మందికి పరోటా గుర్తొస్తుంది. పరోటాల్లోనే కాదు, మనం రోజు తినే చాలా ఆహార పదార్థాల్లో మైదా ఉంటుంది. పిజ్జా, బర్గర్, పాస్తా, నూడిల్స్ వంటివి మైదాతోనే తయారవుతాయి. కేక్స్ తో పాటు బాదుషా, గులాబ్ జామున్, జిలేబీ, సోన్ పాపిడి వంటి స్వీట్లు మైదా లేకుండా తయారు చేయలేం. సాయంత్రం వేళ టీ తాగుతూ మనం తినే బిస్కెట్లు, సమోసాలు, పకోడీ, రస్క్ వంటి వాటిల్లోనూ మైదా ఉంటుంది. చివరికి చాలా ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే బ్రెడ్ కూడా మైదాతోనే తయారు చేస్తారు. అంటే రోజు మనం ఏదో ఒక రకంగా మైదా తింటుంటామన్నమాట. హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో మాత్రం మైదాను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. మైదా పిండి గోధుమ పిండి కంటే తక్కువ ధరకు లభించడం, మైదాతో చేసే పదార్థాలు తెల్లగా రుచిగా ఉండటం దాని అతి వినియోగానికి కారణం. ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మైదా పిండితో చేసే పదార్థాలను తినే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మిల్లులలో గోధుమ పిండిని బాగా పాలిష్ చేసి వివిధ రసాయనాలను కలిపి మైదా పిండిని తయారు చేస్తారు. ఎక్కువగా పాలిష్ చేయటం వల్ల మెత్తదనం, క్లోరైడ్ గ్యాస్, బెంజైల్ పెరాక్సైడ్ లాంటి రసాయనాల మిక్సింగ్ వల్ల మైదా పిండికి తెల్లదనం వస్తుంది. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. అందుకే చైనాతో పాటు యూరప్ దేశాలు బెంజైల్ పెరాక్సైడ్ వాడకంపై నిషేధం విధించాయి. మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఎలాక్సిన్ అనే విషపూరిత రసాయనం కూడా ఉంటుంది. మైదాతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కోటి బేరీజు వేస్తూ పోతే భయం వేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతో కొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచు పదార్థం 0. కాబట్టి మైదా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం ఉంది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. మైదా పిండిని గోడలకు, పోస్టర్లను అంటించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే మైదా పిండిలోని జిగురు పోస్టర్లు గోడకు గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు అవి మన పేగులకు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పన్నమై ఇన్ఫెక్షన్లను కలుగచేస్తాయి. మైదా పిండి వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాక మహిళల్లో బ్రెస్ట్ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండటం వల్ల పొట్ట వస్తుంది. ప్రోటీన్లు నామమాత్రంగా ఉంటాయి. అదేవిధంగా మైదాలో గ్లైకోమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదమూ ఉంది.